అందరికీ నమస్కారం. నా పేరు ఆదివిష్ణు వెంకటరమణ. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఒకానొక ప్రసంగంలో స్వామి వివేకానంద, నాకు నచికేతుల్లా మారు మాట్లాడకుండా పనిచేసే వాళ్ళు ఉంటే ఒక 10 మందిని ఇవ్వండి, నేను ఈ ప్రపంచాన్నే ఉర్రూతులగిస్తానని అన్నాడు. ఇంతకీ నచికేతుడు ఎవరు, ఏంటా కథ? ఈ కథ నా కఠోపనిషత్తులోంచి వచ్చింది. వాజశ్రవుడనే బ్రాహ్మణుడు పూర్వం ఒక యాగం సంకల్పించాడు. ఆ యజ్ఞానంతరం తనకున్న సర్వసంపదలను దానం చేయాలి, యజ్ఞ ఫలం రావాలంటే. యజ్ఞం చేశాడు. సంపదలను దానం చేసే టైంలో ముసలి ఆవుల్ని, గుడ్లని, పనికిరాని వస్తువుల్ని దానంగా ఇస్తున్నాడు. అది చూసి తన 5 ఏళ్ల కుమారుడు నచికేతుడు, అప్పుడు 5 సంవత్సరాల ముక్కుపచ్చలాన్న కుమారుడు అనమాట, మా నాన్నగారు సర్వసంపదలు దానం చేయాలి కదా, ముసలిగొడ్డు గోదలను ఇస్తున్నాడు, అది ఎవరికి పని చేస్తాయి? మా నాన్నగారు చేసే పని పాప పని, యజ్ఞఫలం దక్కదు మా నాన్నగారికని మా నాన్నగారికి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను నీ సంపదనే కదా, నన్ను ఎవరికి ఇస్తావు అని అడిగాడు. అడిగేటప్పటికి నన్ను విసిగించుకు మధ్యలో అవతలికి అన్నాడు. కాదు నాన్న, నన్ను ఎవరికి దానం చేస్తావు ముందు చెప్పు అన్నాడంట. అలాగ పదే అడుగుతూ ఉంటే నేను నీకు యమధర్మరాజుకు దానం చేస్తానన్నాడంట. అంటే మనం కోపం వస్తే ఎప్పుడన్నా ఎవరన్నా విసిగిస్తే చావు పో అంటాం కదా, ఆ విధంగా అన్నాడు. తర్వాత యజ్ఞం అయిపోయాక కొడుకు దగ్గరికి వచ్చి, నేనేదో కోపం మీద అన్నాను, తప్పు అయిపోయింది నాన్న అన్నాడు. నాన్న, అసఖ్య దోషం పలకూడదు, అసఖ్య దోషం ఇంకా పాపం. నువ్వు నన్ను ధర్మరాజుకి ఇస్తానన్నావు, యమధర్మరాజుకి, అదేవిధంగా నేను యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను సంతోషంగా పంపించు నాన్న అన్నాడు. అని యమలోకానికి బయలుదేరి యమలోకానికి వెళ్ళేటప్పటికి నరక ద్వారం దగ్గర యముడు లేడు. ఆ ద్వారం దగ్గరే కూర్చుని ఉంటాడు 3 రోజులు. ఆయన ఏదో పని మీద వెళ్ళేది యముడు, ఆయన ఖాళీ ఉండదు కదా. 3 రోజుల తర్వాత వచ్చి ఈ పిల్లవాడిని చూశాడు. చూసి, బాలక ఎవరో నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా ఉన్నావంటే, మా నాన్నగారు వాజశ్రవుడు ఒక యజ్ఞం చేశారు, యజ్ఞంలో దానంగా నన్ను కూడా ఇచ్చేశారు యముడికి, మీకు, అందుకు నన్ను స్వీకరించండి యమధర్మరాజా అన్నాడు. అదెలా కుదురుతుంది? ఆయువు తీరకముందే నేను ఎవరిని స్వీకరించను, నీ ఆయుష్ చాలా ఉన్నది, నువ్వు తిరిగి వెళ్ళిపో మీ ఇంటికి అన్నాడు. అలా కుదరదు యమధర్మరాజా, మా నాన్నగారు మీకు దానం ఇచ్చేసే నన్ను స్వీకరించవలసిందే అని పట్టుదలగా కూర్చున్నాడు. ఆ పిల్లవాడి పట్టుదల చూసి, నాయనా నువ్వు బ్రాహ్మణ పుత్రుడు, 3 రోజులు నిరాహారంగా నా గుమ్మం ముందు ఉన్నావు, ఒక బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇవ్వలేని పరిస్థితిలో నేనున్నాను, అది నాకు దోషం, దానికి ప్రాయశ్చిత్తంగా నేనే నీకు 3 వరాలు ఇస్తాను, తీసుకుని వెళ్ళిపో, కోరుకో ఏం కావాలో అని అడిగాడు. అప్పుడు నచికేతుడు, మా నాన్నగారు నువ్వు యమపురి వెళ్ళేవా, యమును కలిసావా అని అనుమానపడతారు, ఆయన అనుమానపడకుండా నేను వెళ్ళేటప్పుడు ఆయన నన్ను సంతోషంగా స్వీకరించాలి, ఆయన చేసిన పాపాలన్నీ విముక్తుడు అయిపోవాలి, సర్వసంపదలు ఉండాలి మా నాన్నగారికి అని కోరతాడు మొదటి వరంగా. సరే ఇచ్చాను అంటాడు యమధర్మరాజు. ఇంకా 2వ వరంగా ఏంటంటే, స్వర్గలోక ప్రాప్తికి ఏదైనా యజ్ఞం చెప్పండి, ఆ యజ్ఞంలో క్రతువులు విధానం కూడా నాకు నేర్పించండి యమధర్మరాజా అని అడిగాడు. ఈ బాలకుడు ఏంటి, చాలా పెద్ద ప్రశ్నలు అడుగుతున్నాడు, యజ్ఞాలు అడుగుతున్నాడు. సరే అని ఆ పిల్లవాడు పట్టుదల చూసి సంతోషించి యజ్ఞం ఎలా చేయాలి, దాంట్లో క్రతువులు అన్నీ కూడా సవిస్తరంగా కూర్చోబెట్టి వివరించి స్వర్గలోక ప్రాప్తికి చేసే యజ్ఞం. నాయనా నాచికేత, ఈ యజ్ఞం గురించి అడిగింది మొట్టమొదటిసారిగా నువ్వే, అందుకునే ఈ వ్రతానికి నాచికేత వ్రతం అని పేరుతో పిలువబడుతుందని 2వ వరంగా ఇచ్చాడు. ఇంకా 3వ వరం కోరుకో నచికేత అంటే, నాకు మరణం తర్వాత ఏమవుతారు, ఆత్మ ఏమవుతుంది, అది నాకు తెలియాలి, చావు పుట్టుకల రహస్యం అంతా నాకు తెలియాలి అని అడిగాడు. నువ్వు చిన్నపిల్లవాడు, నీకు తెలియదు, ఇది దేవతలకే అంతుపట్టనే రహస్యం, ఇది ఎవరికి తెలియదంటే, మీరే కదా దేవతలకి అంతుపట్టని విషయం అన్నారు, ఆ విషయాన్ని నాకు చెప్పాలి, మరణం తర్వాత ఏమవుతారు, ఏం జరుగుతుంది,
స్వర్గలోక ప్రాప్తి ఎలా జరుగుతుంది, మోక్షం ఎలా వస్తుంది, అది నాకు బోధించండి అని అడుగుతాడు. నాయన, ఈ వరం మాత్రం వెనక్కి తీసుకో. నీకు ధనం, కనకం, వస్తు వాహనాలు, కన్యలు, రాజ్యాలు ఏది కావలిస్తే అది ఇస్తాను. ఈ వరం మాత్రం నన్ను అడక ఈ వెనక్కి తీసేసుకో అన్నాడు. అదెలా కుదురుతుంది ధర్మరాజా? మీరు మారు మాట్లాడకుండా మీరు అడిగిన వరాలు 3వ వరంగా నాకు ఇవ్వాల్సిందే. నేను ఈ వరాన్ని వెనక్కి తీసుకొని మీరు ఇవ్వాల్సిందే అంటాడు. ఈ పిల్లాడు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టు వదలకుండా అలాగే ఉంటే యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి నెలల తరబడి అలాగే మళ్ళీ నరకద్వారంలో అలాగే కూర్చుని ఉంటాడు ఈ పిల్లాడు. తర్వాత వచ్చేటప్పటికి పిల్లవాడు పట్టుదల చూసి, అబ్బాయి ఇంకా ఇంటికి వెళ్ళలేదు, నన్ను విడిచిపెట్టడు, నేను ఇచ్చిన 3వ వరం తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అని సంకల్పించి అతను నా అబ్బాయి దగ్గర కూర్చుని, బాలక, నీ పట్టుదల చూస్తే నువ్వు విడిచిపెట్టేలాగా లేవు, నీకు బ్రహ్మజ్ఞానం గురించి బోధిస్తాను. ఆత్మ పరమాత్మ, ఆత్మ సంబంధం పరమాత్మ సంబంధం, ఆత్మ పరమాత్మలో ఎలా ఐక్యం అవుతుంది, చావు పుట్టుకులు మొత్తం అంతా కూర్చుని సవిస్తరంగా కొన్ని నెలల పాటు ఆ పిల్లోడికి వివరించి బ్రహ్మజ్ఞానాన్ని పొందే విధంగా ఆ పిల్లోడిని తయారు చేసి బ్రహ్మజ్ఞానాన్ని తనకు బోధించాడు యముడు. యముడి దగ్గరే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన 5 ఏళ్ల బాలకుడు నచికేతుడు తిరిగి సంతోషంగా నువ్వు వెళ్ళిపో మీ నాన్నగారి దగ్గరికని పంపిస్తాడు. అప్పుడు సంతోషమైనటువంటి ఆనందం వ్యక్తం చేసుకుంటా ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ తండ్రి, నా కొడుకు యమలోకం నుంచి యముడి దగ్గర నుంచి వచ్చాడు అని సంతోషంగా కొడుకుని కౌగిలించుకుంటాడు. ఇంటికి వచ్చేటప్పుడు సకల సంపదలు ఉంటాయి. అప్పుడు తన రాజ్య పరిపాలన చేస్తాడు నచికేతుడు. ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తూ తను కోరుకున్న విధంగా జనన మరణాల గురించి తెలుసుకున్నవాడు కాబట్టి లాస్ట్ బ్రహ్మజ్ఞానం పొంది మోక్షాన్ని పొందుతాడు నచికేతుడు. అటువంటి నచికేతుడు గల పట్టుదల గల వాళ్ళు 10 మంది కావాలని అడుగుతాడు వివేకానంద. దాని సారాంశం ఇది. దీన్ని బట్టి ఏంటంటే, నచికేతుడిలో ఏదైనా మనం ఒక పని సంకల్పిస్తే పట్టుదలగా దాని మీదే ఉండాలి. అటు ఇటు మనసులు పరుగులెత్తకుండా నచికేతుడు లాగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కథ మీరందరూ విన్నందుకు చాలా సంతోషం. నమస్కారం.